ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. బాగున్నారా? ఈ దినం మనం హిజ్కియా రాజు గురించి మాట్లాడుకుందాం. గత వారంలో మనము హిజ్కియా గురించి కొన్ని విషయాలు, ఎలాంటి పరిస్థితుల్లో హిజ్కియా రాజు అయ్యాడు, తన తండ్రి మార్గమున చెప్పున కాకుండా తన తల్లి ప్రభావముతో, అబియా తల్లి ప్రభావముతో ఎలాగా తను దైవికమైన వ్యక్తిగా మారాడు, మరి ఎలా స్పిరిచువల్ రిఫార్మేషన్ తీసుకుని వచ్చాడు. మరి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మందిరము మూసివేయబడినప్పుడు ఏ రీతిగా మందిరాన్ని తెరిచాడు, ఏ రీతిగా మళ్ళీ మందిరపు పనులు, సేవలన్నీ కూడా పునరుద్ధరించాడు అన్న విషయాలు మనం చూసాం. మందిరం తెరవబడడానికి ముందే అన్య దేవతా విగ్రహాలను, అలాగే వాటి బలిపీఠములను, నెష్టూహ ఇత్తడి సర్పమును ఎలాగా మరి హిజ్కియా రాజు పడగొట్టి వాటిని నాశనము చేసి దేవుని మందిరాన్ని తెరిపించి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల చెప్పున మరి దేవుని స్తుతించడానికి, బలులు అర్పించడానికి మరి అతను ఎంతో ప్రయాసపడ్డాడు, కృషి చేశాడు. అతడు దేవుని యందు నీతిని అనుసరించేవాడు అన్న విషయాలు మనం చూసాము. విశ్వాసం ఉంచాడు, యథార్థంగా ప్రవర్తించాడు. మరి ఆయన ఆజ్ఞలు పాటించే విషయంలో ఎక్కడ కూడా తప్పిపోకుండా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు అతనికి శత్రువుల మీద జయము కలుగజేశాడు. అతనికి తోడుగా ఉన్నాడు. అతనికి ఎవ్వరు కూడా విరోధంగా లేకుండా దేవుడు చేశాడు అన్న విషయాలు నిన్న చూసాం. అయితే ఇది మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని తట్టు నడిపించిన ఆ హిజ్కియా రాజు మీదకి మరి శత్రువైన అష్షూరు రాజు సైన్యముతో వచ్చినప్పుడు ఎలాగా వాళ్ళు ముట్టడి వేశారు, ఎలాగా వాళ్ళు మరి ప్రగల్భాలు పలికారు అన్న విషయం ఈరోజు మనం చూద్దాం. 2వ రాజులు 18వ అధ్యాయంలో నుండి కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేసుకుందాం. హిజ్కియా రాజు మీదకి మరి హిజ్కియా రాజుగా ఉన్న తర్వాత అష్షూరు రాజునకు పన్నివ్వడం మానేశాడు. అందుకని చెప్పి మరి అంటే దేవుణ్ణి అనుసరిస్తున్నాను, దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని చెప్పి పన్ను ఇవ్వకపోతే మరి అతను యుద్ధానికి వచ్చాడు. యాక్చువల్గా అష్షూరు రాజు చాలా పరాక్రమ కలిగిన గొప్ప సైన్యాన్ని తయారు చేశాడు. వాళ్ళందరూ కూడా మరణాయుధాలు ధరించి మరి చాలా అందులో ప్రావీణ్యము కలిగి మొత్తం సకల దేశాలని కూడా యుద్ధానికి వెళ్ళి జయం పొందుకుంటూ ఉన్నారు. అలాగే మరి షోమ్రోను మీద కూడా ముట్టడి చేసి దాడి చేసి దాన్ని కూడా జయించారు. అంటే ఇశ్రాయేలీల యొక్క ఉత్తర దేశమును స్వాధీనపరుచుకున్నాడు. మరి దక్షిణ ఇజ్రాయెల్ దేశము ని యూదారాజు ఆయన హిజ్కియా పాలిస్తూ ఉన్నాడు. ఆయన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. చూద్దాం. ఇక్కడ మనము చూసినట్లయితే 2వ రాజులు 18వ అధ్యాయము మరి 13వ వచనం నుండి మనం చూద్దాం. వాక్యం ధ్యానం చేసుకుందాం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా, మరి కొన్ని ప్రాకారము గల పట్టణాలన్నింటి మీదకి వచ్చి వాటిని పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. పట్టుకోగానే ఇదిగో నీవు వెనక్కి తిరిగి వెళ్ళిపో, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి నీకు ఏంటి చెల్లించాలో చెప్పు అని చెప్పి అన్నప్పుడు అతను ఏమని చెప్పాడంటే, రాజైన హిజ్కియా చూడండి 14వ వచనం చివరి భాగంలో ఉంటుంది. 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించాడు. నువ్వు వెనక్కి వెళ్ళిపోవడానికి నీకేంటి ఇవ్వాలి అని అంటే ఇలాగ చెప్పాడు. అయితే మరి హిజ్కియా మరి 600 మణుగుల వెండిని 60 మణుగుల బంగారమును తీసి
మరి తన ఖజానాలో నుండి, మరి దేవుని మందిరము నుండి మొత్తం ఎక్కడెక్కడ ఉన్నదో మొత్తం అంతా కూడా కూడబెట్టి అతనికి ఇస్తే అతను వెళ్ళిపోయాడు. కానీ ముట్టడి వేయడం మాత్రం మానలేదు. అతను ఏం చేస్తాడంటే ముట్టడి వేస్తూ ఏమని మరి రబ్షాకే అనే సైన్యాధిపతితో కబురు పెడతాడు. ఎవరితో మాట్లాడడానికి పంపిస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యెరూషలేము పట్టణము చుట్టూ ఉన్న ప్రాకారం మీద నివసిస్తున్న వాళ్ళందరూ కూడా వినపడేటట్లుగా రబ్షాకే ఎవరంటే అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతి. అతను వెళ్ళి వాళ్ళందరితో ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు మాకు సరెండర్ అయిపోండి, మీరు మాకు సరెండర్ అయిపోతే మీకు ఏ ప్రాబ్లము లేకుండా మీకు మంచిగా ద్రాక్ష పండ్లు, అంజూరపు పండ్లు మీకు ఇస్తాము, ఆహారముకై గోధుమల్ని మళ్ళీ మరి ఆహారంకు కావలసిన భోజన పదార్థాలన్నీ కూడా మీకు ఇస్తాము, మీ బావిలో నీళ్ళు మీరు త్రాగుతారు, మంచి దేశంలోనికి తీసుకెళ్ళి మీకు ఆశ్రయం ఇస్తాము, మీరు మాకు సరెండర్ అయిపోతే. మీరు మాకు సరెండర్ అవ్వకుండా హిజ్కియా మాటలు కనుక మీరు నమ్మితే మీరు మోసపోతున్నారు. హిజ్కియా మాటలు విని మీరు మోసపోవద్దు. హిజ్కియా ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా వలన మనకి రక్షణ కలుగుతుంది, దేవుడైన యెహోవా మనల్ని జయమిస్తాడు, ఈ అష్షూరియులు మనల్ని జయించలేరు, అష్షూరియుల నుండి మనల్ని కాపాడుతాడు దేవుడు అని. మరి యెహోవాను నమ్ముకొని మీరందరూ యెహోవాను నమ్ముకొనండి, నేను కూడా నమ్ముతున్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మరి దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మీదకి శత్రువు వచ్చి జయం పొందడు అని చెప్తున్నాడు మీకు హిజ్కియా రాజు. మీరు హిజ్కియా రాజు మాటలు అంగీకరించవద్దు, హిజ్కియా రాజు మాటల చేత మోసపోవద్దు. ఇదిగో హమాతు దేవతలు, అర్పాతు దేవతలు, తర్వాత వీళ్ళందరూ కూడా, ఈ దేవతలందరూ కూడా వాళ్ళ దేశాల్ని మొక్కుకున్నారు. ఆ ప్రజలు కూడా, ఆ దేశం ప్రజలు కూడా. కానీ వాళ్ళు మొక్కుకున్న ఏ దేవతలు కూడా అష్షూరు రాజు చేతిలో నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేదు. కాబట్టి మీరందరూ కూడా మాతో సంధి చేసుకోనండి, మాకు సరెండర్ అయిపోండి, మీ దేవుణ్ణి నమ్మొద్దు, హిజ్కియా దేవుని మీద నమ్మకం పెట్టుకోవద్దు, హిజ్కియా మాటల మీద నమ్మకం పెట్టుకోవద్దు అని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే వెంటనే మరి యూదా రాజు తరపు నుండి మరి కొంతమంది వెళ్ళారు. కొంతమంది వెళ్ళి మరి ఈ యొక్క రబ్షాకేతో మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం ఆ విషయాలు. 2వ రాజులు 18వ అధ్యాయం మనం చూస్తున్నాం కదండి. చూడండి, ఇక్కడ మనం 27 నుండి గనక మనము చూసినట్లయితే, ఇదిగో రబ్షా ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకు నీ యొద్దకును నన్ను పంపెనా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది వెళ్ళారు. 26వ వచనములో హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నాయు, యోవాషు అనువారు, చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము, ప్రాకారం మీదనున్న ప్రజలు వినికిడిలో యూదా భాషలో మాట్లాడవద్దని రబ్షాకేతో అనగా. చూడండి, మరి హిజ్కియా కొంతమందిని పంపించారు మాట్లాడడానికి. పంపించినప్పుడు ఎల్యాకీము, తర్వాత షెబ్నాయు, యోవాషు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు రాజైన హిజ్కియా తరపున మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే రబ్షాకే నువ్వు యూదా భాషలో మాట్లాడొద్దు, సిరియా మాకు తెలుసు, సిరియా భాషలో మాట్లాడు అని అంటే, మరి అతను కావాలని యూదా భాషలోనే చాలా గొప్ప శబ్దముతో వాళ్ళని బెదిరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మరి ఆ ప్రజలందరూ కూడా ఆ దేవుని మీద నమ్మకం పోయేటట్లుగా, హిజ్కియా మీద నమ్మకం పోయేటట్లుగా రబ్షాకే మాట్లాడుతూ ఉన్నాడు. రబ్షాకే మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఇంకా చూడండి ఏమంటున్నాడు, హమాతు దేవతలు ఏమయ్యాయి, సెపరియాయిము దేవతలు ఏమైనాయి, హేనా, ఇవ్వ అను వారి దేవతలు ఏమైనాయి, వాళ్ళెవ్వరూ కూడా అష్షూరు రాజు
చేతిలో నుండి, అష్షూరు సైన్యము చేతిలో నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి యెహోవా మా చేతిలో నుండి, ఈ 35వ వచనం, యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనా తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. చూడండి, మీ దేవుడైన యెహోవా చేతిలో నుండి మీరు ఎలా విడిపించబడతారో. ఎంతమంది దేవతలు, ఇన్ని దేశాలను మేము జయించుకుని వచ్చేసాం. ఈవెన్ షుమ్రోనును కూడా మేము జయించుకుని వచ్చేసాం. ఇంకా మీకు అవకాశమే లేదు. మా చేతిలో నుంచి తప్పించేవాడు లేడు. మీ దేవుడు తప్పించలేడు. మీరు హిజ్కియా మాటలు వినొద్దు, నమ్మొద్దు అని చెప్తా ఉన్నాడు. అని చెప్పినప్పుడు 19వ అధ్యాయంలోనికి వద్దాం. 19వ అధ్యాయంలో హిజ్కియా చాలా బాధతో బట్టలు చింపుకొని గోనెపట్ట ధరించుకొని ప్రార్థన చేయడానికి పూనుకుంటాడు. ప్రార్థన చేయడానికి పూనుకుంటూ ఒక పక్క దేవునికి ప్రార్థన చేస్తూ, మరొక పక్కన తనకి నమ్మకమైన వారు ఎవరు, ఎలియాకీము, శాస్త్రియగు షెబ్నాయు, తర్వాత దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును, మళ్ళీ వీళ్ళు ముగ్గురు, మళ్ళీ యాజకులలో పెద్దలు, వీళ్ళందరినీ కూడా వాళ్ళు కూడా గోనెపట్టలు ధరించుకొని ప్రవక్త అయిన యెషయా దగ్గరికి వెళ్ళారు. హిజ్కియా పంపించాడు. ఒక పక్క ప్రార్థన మొదలుపెట్టాడు హిజ్కియా, మరొక పక్కన దైవజనుడు ఆ టైంలో ఉన్న దేవుని యొక్క ప్రవక్త యెషయా దగ్గరికి వర్తమానం పంపిస్తారు. ఇదిగో ఇలాగ జరుగుతున్నది అని చెప్పి. మరి హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి 3వ వచనంలో, వీరు గోనెపట్ట కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లన్నది, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షణయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. హిజ్కియా కబురు పెడతా ఉన్నారు యెషయాకి, ఈ విధముగా దేవుడు పూనుకుంటాడు, ఖచ్చితంగా మా కొరకు ప్రార్థన చేయు అని చెప్పి పంపిస్తే యెషయా వారితో ఏమంటున్నారో చూడండి. మీ యజమానునికి ఈ మాట తెలియచేయడి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజు పనివాడు నిన్ను దూషింపగా నీవు వినిన మాటకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత అతని కోల చేయుదును. దేవుడు ఎప్పుడు కూడా మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసేస్తారు. మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించి దేవుని మీద నమ్మకం పెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి సమస్తం మనం ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ సినారియో అంతా దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా ఏ ప్రమాదము మన దగ్గరికి రాదు. దేవునికి తెలియకుండా ఏ సమస్య మన దగ్గరికి రాదు. అక్కడ ఉన్న మొత్తం సినారియో అంతా కూడా దేవునికి తెలుసు. దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారు యెషయా ప్రవక్త ద్వారా అంటే, నీవు ఆ యొక్క శత్రు రాజు పంపించిన అతని పనివాడు రబ్షాకే మాటలు విని నువ్వు భయపడవద్దు. నేను అతనికి ఒక వదంతి పుట్టిస్తాను, ఒక ఆత్మను నేను ప్రేరేపిస్తాను, ఒక వదంతి నేను పుట్టిస్తాను. అతను అసలు దేశంలోనికి రాకుండగానే అతను తన ఊరికి వెళ్ళిపోతాడు. తన ఊరిలోనే అతను చంపబడతారు అని చెప్పి దేవుడు మాట్లాడతారు. దేవుడు మన ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు. ఎంతటి క్లిష్టమైన పరిస్థితి అంటే, ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే అష్షూరు రాజు యొక్క సైనికులు చాలా బలమైన వారు, పరాక్రమ కలిగిన వారు, వారి దగ్గర మంచి ఆయుధాలు ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీలు అన్నీ ఉన్నాయి. అప్పటికే అందరినీ కూడా జయించుకుంటూ వచ్చేసారు. ఇశ్రాయేలు యొక్క ఉత్తర దేశమును
షోమ్రోను పట్టణమును కూడా జయించేశారు. అక్కడ వాళ్ళందరినీ కూడా చెరపట్టిపోయారు. ఇంకా ఏది కూడా మిగల్లేదు, అందరూ కూడా ఓడిపోయారు. అయినప్పటికీ హిజ్కియా దేవుణ్ణి నమ్మాడు. హిజ్కియా దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు, బట్టలు చింపుకున్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు, ప్రవక్త దగ్గరికి మనుషులను పంపించాడు, వర్తమానం కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. మంచి సమాధానం దేవుడు ఇచ్చాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, ఇదిగో అతని మాటలకు భయపడొద్దు, అతను ఒక వదంతి నేను పుట్టిస్తాను, అతను తిరిగి తన దేశానికి వెళ్ళిపోతాడు, అక్కడ అతను చంపబడతాడు. 4 విషయాలు. దేవునికి స్తోత్రం. అతను ఇవన్నీ మాటలు పూర్తి చేసి సన్హెరీబు రాజు దగ్గరికి రబ్షాకే వెళ్తాడు. ఆల్రెడీ అక్కడ ఒక పట్టణాన్ని ముట్టడి చేసుకుంటూ మరొక పట్టణం మీదకి వెళ్తూ ఉన్నాడు. లిబ్నా పట్టణంకు వెళ్ళాడు. లిబ్నాని ఇప్పుడు ముట్టడి చేస్తూ ఉన్నాడు. ముట్టడి చేస్తూ ఉంటే ఇదిగో కూషు దేశము నుండి ఒకసారి చూద్దామా ఆ మాట. 8వ వచనం. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన బిరహాక తన మీదకి యుద్ధము చేయుటకు వచ్చనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు ఎలా చెప్పాడో అలాగే ఎగ్జాక్ట్గా జరుగుతూ ఉన్నది. అతను ఒక పట్టణం తర్వాత ఒక పట్టణం పట్టుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. ఇవన్నీ పలికిన రబ్షాకే అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళాడు, చేరుకున్నాడు. అంతే, ఇంకా అంటే పెద్ద దేవుడు సెలవిచ్చిన తర్వాత ఎక్కువ గ్యాప్ కూడా లేదు. కూషు దేశపు రాజు అయిన తిర్హాక తన మీదకి యుద్ధానికి వచ్చాడని ఏంటది వర్తమానం వస్తుంది అష్షూరు రాజునకు. వెంటనే తన దేశానికి వెళ్ళడానికి వెనుదిరిగిపోయాడు. కానీ అక్కడ అహమడ్డొచ్చింది. నేను వెనుదిరిగిపోతున్నాను. ఇక్కడ ఇస్రాయేలు యూదా రాజు హిజ్కియా మరి చాలా ఏమంటారు విర్రవీగిపోతాడేమో, నేను ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడేమో. తర్వాత అయినా నేను వచ్చి ఇతన్ని తప్పక గెలుచుకుంటాను, తప్పక ఓడిస్తాను, తప్పక యెరూషలేం పట్టణాన్ని నేను గెలుచుకుంటాను, ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళాలి అనుకుని మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ రబ్షాక చేత మరి ఆ కబురు పంపిస్తూ ఉన్నాడు. కబురు ఈసారి ఎలా పంపిస్తున్నాడు? లెటర్ రాసి పంపిస్తూ ఉన్నాడు. లెటర్ రాశాడు. ఏమని రాశాడో చూద్దాం. చూడండి, 10వ వచనం, 2వ రాజులు 19:10. మరి ఇలాగ ఉన్నది. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి, యెరూషలేము రాజు చేతికి అప్పగించబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినపడినది కదా, నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారును, హారాను వారును, రెజపు వారును, తెలషారులో ఉండిన ఎదోనీయులను గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా. హమాతురాజు ఏమాయను, అర్పాతురాజు ఏమాయను అంటూ అలాగా మాట్లాడుతూ ఉత్తరం తీసుకెళ్ళి హిజ్కియా చేతిలో పెట్టాడు. హిజ్కియా ఉత్తరం చదివాడు, చాలా బాధపడ్డాడు. వెంటనే ఆ ఉత్తరం పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు, దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. చూడండి, అక్కడ ఎంతమంది ఇన్ని దేశాలని నేను జయించాను, సకల దేశాలని నేను జయించాను, ఇంక ఏది కూడా స్వతంత్రంగా లేదు, అన్నీ కూడా నా అధీనంలో ఉన్నాయి. వాళ్ళ దేవతలకు వాళ్ళు మొక్కుకున్నారు, కానీ ఎవరైనా వాళ్ళ దేశాన్ని కాపాడగలిగారా? హమాతు దేవతలు ఏమైపోయినాయి? వాళ్ళ దేశాన్ని కాపాడలేకపోయారు. మరి ఇంకా తర్వాత హమాతు అర్పాతు రాజు ఏమయ్యాడు? అతని దేవతలు ఏమయ్యారు? వాళ్ళెవ్వరు కూడా వాడి పట్టణాలని కాపాడలేకపోయారు. ఇదిగో అనుకుని నీ మీదకి నేను మళ్ళా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. చూద్దాం ఇక్కడ ఏం జరిగిందో. 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి
పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చూచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము కలిగిన దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హరీబు పంపిన మాటలను చెవిని పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములకు వారి దేశములను పాడు చేసి వారు దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులకు నీవే నిజమైన అద్వితీయ దేవుడివైన యెహోవాను తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు హిజ్కియా, చాలా దుఃఖముతో, చాలా వేదనతో. అష్షూరు రాజు అస్తమానం ఏమంటున్నాడంటే, నువ్వు నీ దేవుణ్ణి నమ్ముకుని మోసపోవద్దు. ఓ ప్రజలారా, మీరు మీ రాజును నమ్ముకుని మోసపోవద్దు. ఇదిగో హిజ్కియా యెహోవా దేవుడు కాపాడుతాడు అనుకుని మోసపోతున్నాడు అని చెప్పి అస్తమాను రిలేట్ దేనికి చేస్తున్నాడంటే దేవుడికి చేస్తూ ఉన్నాడు. అతను ఆ ఉత్తరము మందిరంలోనికి వెళ్ళి ఉత్తరము పరిచి ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు కదా. ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ప్రభువా, నీవు సకల జనులకు నీవే దేవుడు, సకల లోకమునకు నీవే దేవుడవు, సకల రాజ్యములకు నీవే దేవుడవు. కాబట్టి కెరూబుల మధ్య నివసించువాడా, ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలిగజేసినది నీవే కదా. నీవు చెవియొగ్గి మా ప్రార్థన ఆలకించు, కన్నులు తెరిచి మమ్మల్ని దృష్టించుము. నువ్వు ఖచ్చితంగా మా ప్రార్థన ఆలకించాలి. నువ్వు సర్వలోకమునకు నీవే దేవుడవని, సర్వ సృష్టికి నీవే అద్వితీయ దేవుడవని ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నువ్వు కార్యం చెయ్యాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిస్తూ ఉన్నాడు. జవాబిస్తూ ఏమంటున్నాడో చూడండి. దేవుడు 20వ వచనం నుండి మనము చూస్తే, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేదనగా, అష్షూరు రాజైన సన్హరీబు విషయమున నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమని సెలవిస్తున్నాడు దేవుడు? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గాబరా పడొద్దు, అతని మీద నీకు విజయాన్ని ఇస్తాను, నీ ప్రార్థన నేను ఆలకించాను అని చెప్పి ఆ సన్హెరీబు రాజు, అష్షూరు రాజు గురించి ప్రవచన రూపముగా మరి దేవుడు చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి మీద నువ్వు, ఓ సన్హెరీబు రాజు, ఎవరిని నువ్వు ధిక్కరిస్తున్నావు, ఎవరి మీద నువ్వు మరి ఆ గర్వంతో మాట్లాడుతూ ఉన్నావు, ఎవరిని నువ్వు పాడు చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి మనము చూస్తే ఇక్కడ 21వ వచనము నుండి 28వ వచనము వరకు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నువ్వు అసలు ఎవరిని నువ్వు ఎదిరిస్తున్నావు, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, చాలా కఠినంగా ఉందండి ఆ మాటలన్నీ కూడా. అయితే చివరికి ఏమంటున్నాడంటే దేవుడు, ఇదిగో నువ్వు కూర్చుండుట, నువ్వు బయలు వెళ్ళుట, లోపలికి వచ్చుట, నా మీద నీవు 1000 రంకెలు నాకు వినపడుతున్నాయి. 27, 28, ఇదిగో నీవు నా మీద 1000 రంకెలకు నీవు చేసిన కలహమును నా చెవిలో చొచ్చను గనుక నా గాలము నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళించదను, నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్ళించదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యూదారాజు గురించి ఏమని మాట్లాడుతున్నారో తెలుసా అండి? 30వ వచనం చూద్దాం. యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని ఎదిగి ఫలించును. హల్లెలూయా. ఇదిగో మీకు గొప్ప విజయాన్ని కలుగజేస్తున్నాను. ఇదిగో నిన్ను బట్టి నేను ఆసక్తి కలిగి ఉన్నాను, నీ మీద నేను ఆసక్తి కలిగి ఉన్నాను కాబట్టి నీకు నేను విజయాన్ని కలుగజేస్తాను. అతను ఈ పట్టణంలోనికి రాడు, అతను దాని మీద ముట్టడి చెయ్యడు, ఒక బాణమైనా వెయ్యడు, నీకు జయమునిస్తాను,
నువ్వు ఎదుగుతావు, నువ్వు ఫలిస్తావు, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు బోళ్ళంతమంది యెరూషలేము పట్టణము చుట్టూ కూడా చాలామంది అష్షూరు రాజు యొక్క సైన్యము ముట్టడి వేసి ఉన్నది. ఆ రోజు దేవుడు సెలవిచ్చాడు మాట. హిజ్కియా రాజు ధైర్యంగా పడుకున్నాడు. దేవుని ఆశ్రయించిన ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నిబ్బరంగా పడుకున్నారు. తెల్లవారి అందరూ కూడా లేచి దేవుని స్తుతించుకుంటూ లేచారు. చూస్తే ప్రాకారం ఎక్కి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రాకారం బయట కదా ఉన్నారు. ప్రాకారం ఎక్కి చూస్తే అక్కడ అలికిడి లేదు. ఏంటి అలికిడి లేదు? సైన్యం బోళ్ళంత మంది ఉన్నారు కదా, లక్షల కొద్దీ అని చెప్పి చూస్తే అక్కడ ఇంకా ధైర్యం వచ్చి ఇంకా ఎక్కి చూస్తూ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. అన్నీ సవాలే. శత్రు సైన్యం అంతా కూడా సవాలైపోయారు. ఒక డిసీజ్ వచ్చిందా, ఒక కత్తి పడిందా, ఒక ఈటి పడిందా, ఏమీ లేదు. సవాలైపోయారు. 185,000 మంది హతులైపోయి పడి ఉన్నారు. మిగతా సైన్యమేరి వాళ్ళు వీళ్ళు పడి చచ్చిపోవడం చూసి వాళ్ళందరూ పరిగెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఒక్క దూతను పంపించాడు. 185,000 మంది ఒక్క రాత్రిలోనే హతమార్చేశాడు దేవుడు. గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సన్హెరీబు రాజు ఈ విషయాలన్నీ విని పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు నినివే పట్టణానికి. వెళ్ళిపోయి అక్కడ తన దేవత గుడికి వెళ్ళి మొక్కుతూ ఉంటే వాళ్ళ కొడుకులే అతన్ని సంహరించి పారిపోయారు. దేవుడు ఎలాగ చెప్పాడో సన్హెరీబు రాజు గురించి అలాగే అతను పూర్తిగా హతమైపోయాడు, ఓడిపోయాడు, నాశనం అయిపోయాడు, హతమార్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ఇంతవరకు మనం విన్నాం. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎంత పెద్ద సమస్యలు ఉన్నాయా? లేదు. అంత లక్షల మంది సైన్యం వచ్చినట్లుగా అన్ని సమస్యలు ఉన్నాయా? లేవు. మనకున్నవి కొన్ని సమస్యలే. దేవుణ్ణి నమ్ముకుంటే చాలు. ఆ 185,000 మంది సైనికులను ఒక్క దూతను పంపించి దేవుడు ఒక్క రాత్రిలో హతమాడిస్తే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ పక్షంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య ఏదైనప్పటికీ, నీకు వ్యతిరేకంగా దేంతో నువ్వు పోరాడుతున్నప్పటికీ కూడా నువ్వు దేవుని ఆశ్రయిస్తే చాలు. దేవుని ఎదుట నీవు తగ్గించుకుని ప్రార్థన చేస్తే చాలు. రాజుగారు మరి డీలా పడిపోయి దేవా నీవే నా దిక్కు అని ప్రార్థన చేస్తే సైనికులందరూ వాళ్ళు ఏమైపోతారండి? దాని గురించి ఆలోచించలేదు. మొదటగా నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుని ఆజ్ఞలు పాటించాడు, మరి దేవుని అనుసరించాడు, దేవుని అందు విశ్వాసం ఉంచాడు. దేవుని ప్రజలందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుణ్ణి అనుసరించేలాగున మందిరాన్ని, క్లోజ్ అయిపోయిన మందిరాన్ని ఓపెన్ చేసి ఆ మందిరంలో ఆ దేవుని యొక్క పనులు, బలులు, స్తుతులు, ఆరాధన అంతా కూడా స్టార్ట్ చేశాడు. ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళడానికి మన యాటిట్యూడు, మన భక్తి, మనం జీవించిన విధానము అంతా కూడా కన్సిడర్ దేవుడు చేస్తాడు. దానిని బట్టే మనకి జయాన్ని ఇస్తాడు, ప్రార్థన విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు, ఆయన నమ్ముకో, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించు, ఆయన వాక్యమును పాటించు. నీకే సమస్య వచ్చినా ప్రార్థించు, తక్షణమే దేవుడు సమాధానం ఇస్తాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు. కాబట్టి హిజ్కియా రాజునకు ఇచ్చిన విజయాన్ని, అంత గొప్ప విజయాన్ని దేవుడు ఈ దినాన నీకు కూడా ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి నీవు ఎలాగ హిజ్కియా రాజు ప్రవర్తించాడో, దేవుణ్ణి అనుసరించాడో, ప్రార్థించాడు, అలాగే ప్రార్థిద్దాం. అలాగూ చేయలాగున దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. యేసయ్యా నా తండ్రి, నా ప్రభువా, మరి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతోనూ నువ్వు మాట్లాడండి. నువ్వు మాట్లాడవు, నీకు స్తోత్రాలు. వారి హృదయాల్లో ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. గొప్ప విజయాన్ని పొందుకునేలాగా, గొప్ప జయం పొందుకునేలాగా నువ్వు కృపను చూపించమని
నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.